మంత్రాల్లో ఈరోజు బీపీ షుగర్ ఉన్నవాళ్ళు జీవితాంతం మందులు వాడాల్సిందేనా అనేటువంటి అంశం మీద మనం చర్చిద్దాం. సో బీపీ బ్లడ్ ప్రెషరు, షుగర్ వ్యాధి అంటే డయాబెటీస్, ఈ రెండు కూడా జీవనశైలి సంబంధిత వ్యాధులు. అంటే మానవ జీవితంలో జీవనశైలిలో వచ్చే మార్పులు, తద్వారా వాళ్ళ జీవితంలో ఉండేటువంటి వ్యాయామంలో వచ్చేటువంటి మార్పులు అండ్ వారు తీసుకునేటువంటి ఆహారంలో వచ్చేటువంటి మార్పులు, ఇవన్నీ కూడా మన జీవనశైలి. దీనికి తోడు మానసికమైనటువంటి ఒత్తిడి, వీటన్నిటి మూలంగా వచ్చేటువంటి వ్యాధులు ఈ బీపీ అండ్ షుగర్. సో బీపీ షుగర్ అనేవి సాధారణంగా అవి మన శరీరంలో ముందుగా గుర్తించడానికి ఏ రకమైనటువంటి టెస్ట్లు అనేవి లేవు. సాధారణంగా ఇవి చాలా లేట్ స్టేజ్లో ఏదో ఒక దానికి మనం డాక్టర్ దగ్గరికి వెళితే టెస్ట్ చేస్తే బయటపడేటువంటి డిసీజెస్. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని చెప్పానంటే, మారుతున్నటువంటి మన జీవనశైలి ప్రకారం మన అలవాట్లకి తగ్గట్టుగా మన శరీరం చేసుకునేటువంటి ఒక రకమైనటువంటి అడ్జస్ట్మెంట్ మాత్రమే ఇది, ఈ రకమైన డిసీజెస్. సో ఎప్పుడైతే ఆ అడ్జస్ట్మెంట్ అనేది మనకి హాని కలిగించేటువంటి అడ్జస్ట్మెంట్ అవుతుందో అప్పుడే వీటిని బీపీ షుగర్గా మనం పరిగణిస్తాం. కాబట్టి ఈ బీపీ షుగర్కి మొట్టమొదటి మనం గుర్తించాల్సింది ఏంటి అని చెప్పానంటే, ఇది ఖచ్చితమైనటువంటి కారణం అని ఇప్పటివరకు కనుక్కోబడలేదు. సో ఈ బీపీ షుగర్కి ఏంటి అని అంటే రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే ఇది ఉంటే ఇది వచ్చే అవకాశం ఎక్కువ అనేదాన్ని మనం రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పని అంటాం. ఉదాహరణకి ఊబకాయం అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్, తీసుకునేటువంటి ఆహారాల్లో పోషకాలు లేకపోవడం అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్, బట్ కారణం కాదు. అలాగే వ్యాయామం లేకపోవడం అనేది రిస్క్ ఫ్యాక్టర్. ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఉన్నప్పుడు ఈ బాడీ అనేది క్రమేపీ కొన్ని రకాలైనటువంటి హార్మోనల్ చేంజెస్కి లోనవుతుంది, తద్వారా చివరికి బీపీగా మారుతుంది. ద ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి అని అంటే జీవనశైలిలో మార్పులు. అంటే రెగ్యులర్గా వ్యాయామం చేయడం, ప్రతిరోజు వాకింగ్ చేయడము, మానసికమైనటువంటి ప్రశాంతత, ఇవన్నీ ఈ రకమైనటువంటి జీవనశైలిలో మార్పులు. త్వరగా నిద్రపోవడం, కంటి నిండా నిద్రపోవడము, ఇవన్నీ కూడా జీవనశైలికి సంబంధించినవి. సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి అని అంటే న్యూట్రిషన్ థెరపీ. మనం తీసుకోవాల్సినటువంటి ఆహారం యొక్క క్వాలిటీ ఏమిటి, క్వాంటిటీ ఎంత తరచుగా తీసుకోవాలి, వేటిని తీసుకుంటే మనకి ఎక్కువగా ఉపయోగం ఉంటుంది. ఇది న్యూట్రిషన్ థెరపిస్టులు అంటే డైటీషియన్లు లేదా న్యూట్రిషనిస్టులు అనేవాళ్ళు, వీళ్ళు సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇప్పుడు మీరు జీవనశైలిలో మార్పులు చేసి దానివల్ల తగ్గకపోయినా, లేదు సెకండ్ లెవెల్ డైట్ థెరపీ చేసి దానివల్ల తగ్గలేకపోయినా, చివరిగా డాక్టర్లు ఈ మందులు అనే వాటిని ప్రిస్క్రైబ్ చేస్తారు. మెడిసిన్ ఈజ్ థర్డ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. ఈ మెడిసిన్కి ఎప్పుడు వెళ్తారు అని చెప్పానంటే, ఈ మొట్టమొదటి రెండు అవి ఫెయిల్ అయినప్పుడు, వాటి వలన ఉపయోగం లేనప్పుడు, అన్కంట్రోల్డ్ బీపీ, అన్కంట్రోల్డ్ షుగర్ ఉన్నప్పుడు మాత్రమే మాత్రలకి వెళ్లాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ మాత్రలు వాడుతున్నట్టు అయితే ఈ రెండు పని చేయట్లేదు అని, లేదా ఈ రెండింటిని అసలు మనం ట్రై చేయలేదు అని చెప్పాను. సో డాక్టర్లందరూ కూడా, ఈ జీవనశైలికి సంబంధించినటువంటి స్పెషలిస్టులు అందరూ కూడా ఒప్పుకునేది ఏంటి అని అంటే, ఏ వ్యక్తి అయినా కానీ ఈ బీపీ షుగర్ వ్యాధి బారిన పడిన తర్వాత వాళ్ళ జీవనశైలిని తదనుగుణంగా అంటే ఆరోగ్యకరంగా మార్చుకుని ఆహార అలవాట్లను కనుక మార్చుకోగలిగినట్లయితే బీపీ షుగర్ని కంట్రోల్లోనే ఉంచుకోవడమే కాదు, వాళ్ళు వీలైనంత కాలం వీటి వలన వచ్చేటువంటి కాంప్లికేషన్స్ని, అంటే ఈ బీపీ షుగర్ ఉండడం వల్ల మనకు తెలియదు కానీ లోపల ఉన్నటువంటి అవయవాలు బోల్డ్ అని దెబ్బతింటాయి. ఉదాహరణకి బీపీ షుగర్ ఎక్కువైతే కిడ్నీ దెబ్బతింటుంది, రక్తనాళాలు దెబ్బతింటాయి, గుండె దెబ్బతింటుంది, బ్రెయిన్ దెబ్బతింటుంది, నెర్వ్స్ దెబ్బతింటాయి, మన కంటిలో ఉండే రెటీనా దెబ్బతింటుంది. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్. సో ఈ కాంప్లికేషన్స్ని రాకుండా చాలా కాలం పాటు మనం వాటిని నిరోధించవచ్చు, అంటే పోస్ట్పోన్ చేయొచ్చు. రెండో విషయం ఏంటి అని అంటే, ఈ మందుల వాడకాన్ని సాధ్యమైనంత వరకు మనం తగ్గించుకోవచ్చు. కాబట్టి బీపీ షుగర్ ఉన్నవాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని, లైఫ్ స్టైల్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకోగలిగితే, వాళ్ళ ఆహారాన్ని, లైఫ్ స్టైల్ని రెండింటిని కరెక్ట్గా మేనేజ్ చేసుకోగలిగితే జీవితాంతం వాళ్ళు మందులు వాడాల్సిన అవసరం లేదు. మందుల మీద మనం ఆధారపడడం అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు.